కార్యకర్తలే టీడీపీకి కంచుకోటన్నారు నారా లోకేష్. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో హెల్ప్ డెస్క్ ను ఆయన ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో పాటు మరికొందరు మంత్రులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల కోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయలేదన్నారు. 50 రోజుల్లో 50 లక్షలకు పైగా సభ్యత్వం సాధించడం రికార్డన్నారు. తెలంగాణలో మరణించిన 2 కార్యకర్తల కుటుంబాలకు 10 రోజుల్లో 2 లక్షల ఇన్సూరెన్స్ అందజేస్తామన్నారు. ఇప్పుడు మొదలైంది మా పైన బాధ్యత. సభ్యత్వం కార్యక్రమం అనేది ఒక పునాది. అక్కడి నుంచి ఒక పకడ్బందీగా మనం కార్యకర్తలు ఆదుకోవాలి, నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి పని చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ పైన చాలా ఉంది. దాని మేరకు మొదటి అడుగు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ కాల్ సెంటర్లో 22 మంది పొద్దున 8 నుంచి రాత్రి 8 వరకు వారానికి 7 రోజులు కార్యకర్తలకు ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళు అందుబాటులో ఉంటారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అందుబాటులో ఉండి అది ఎట్లా పరిష్కారం చేయాలో ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేస్తాం జరిగింది. యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీ ఇలా కార్యకర్తల కోసం కాల్ సెంటర్ పెడతాం అనేది జరగలేదు. మొదటిసారి తెలుగుదేశం పార్టీ పెడతాం జరిగింది. సభ్యత్వం కార్డు మేము ముందల 25 లక్షల మంది సభ్యులుగా చేరతారనుకుని 25 లక్షల కార్డులే ఆర్డర్ చేస్తాం జరిగింది. అది కాస్త 30 లక్షలైంది, 30 లక్షలు కాస్త 40 లక్షలైంది. ఇప్పుడు దాదాపు 54 లక్షల మంది సభ్యత్వం తీసుకుంటాం జరిగింది. ఆ కార్డు ప్రింటింగ్ కొంచెం ఆలస్యమైన పండగ లోపల ప్రతి కార్యకర్తకి అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఆ కార్డు వెనకాల ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది. ఆ హెల్ప్ లైన్ నంబర్కి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ హెల్ప్ లైన్ నంబర్కి కార్యకర్త ఫోన్ చేయగలుగుతారు. ఫోన్ చేస్తే కానీ ఇక్కడ వచ్చి 3 రింగుల్లో మన స్టాఫ్ ఇక్కడ నిరంతరం ఉంటారు. ఉండి కూడా అక్కడ మన సమస్య ఏదన్నా కూడా ఒక సిస్టమేటిక్గా ట్యాగ్ చేసి పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నూతన సంవత్సరం నుంచి ఇన్సూరెన్స్ కూడా మొదలైంది. దారుణమైన సంఘటన జరిగిందన్న 54 లక్షల మందిలో కుటుంబ సభ్యులు 2 నిన్న ప్రమాదంలో చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో.